ఓకే, హాయ్ గైస్. ఇప్పుడు సినిమాల్లో ఈ మధ్య అంటే యానిమల్ తర్వాత బాగా ఏమంటారు, వైలెన్స్, ఫైట్స్ బాగా ఎక్కువైపోయింది కదా. అంటే మా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తుంటే తన కేజీఎఫ్ నుంచి ఎక్కువైపోయింది అంటాడు. కానీ కేజీఎఫ్లో నాకు తెలిసి అంత వైలెన్స్ అంటే తలలు కోసేయడాలు, నరికేయడాలు, లేకపోతే బాడీ పార్ట్స్ చూపించడాలు ఇలాంటివి ఏం లేవన్న ఫీలింగ్ అంటే నేను చూసినంత ప్రకారం. మళ్ళీ సలార్లో కొంచెం ఉండింది లాస్ట్ ఫైట్లో కనుక చూసుకుంటే. బట్ ఓవరాల్గా నాకు తెలిసి ఈ హిట్ 3 కానీ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన హిట్ 3 ఒకటి, తర్వాత ఏమంటారు యానిమల్ తర్వాత ఇంకా 2-3 సినిమాలు వచ్చాయి ఇదే విధంగా. మార్టినా ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఎంతో స్టార్ట్ అవుతుంది ఏదో. దాంట్లో అయితే మరీ ఘోరంగా పిల్లల్ని కూడా చంపేసే సీన్స్ మరీ ఘోరంగా పెట్టాడు. సో ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం అంటే అంత వైలెన్స్ అవసరం లేదేమో. అంటే ఆ వైలెన్స్ అలా తీయడం చాలా ఈజీ కదా. ఒక ప్రాణం నిలబెట్టేది కష్టం, కానీ తీసేయడం అనేది చాలా ఈజీ. దేంతోనైనా కొట్టడం, లేకపోతే నరకడం, లేకపోతే చాకు తీసి పొడిసేయడం, ఇవన్నీ చాలా ఈజీ. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు నాకైతే అంత వైలెన్స్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తున్నారని చెప్పేసి మనం కూడా అప్డేట్ అవుదాం, మన దాంట్లో కూడా రియలిస్టిక్గా నరికేద్దాం, బ్లడ్ బాగా చూపిద్దాం అని డైరెక్టర్స్ ఫీల్ అవుతున్నారా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఏముందిరా నువ్వు తీస్తే తెలుస్తారా, ఆడియన్స్ అదే నచ్చుతుందిరా అంటే అంటే ఆడియన్స్ మీరు చెప్పండి. ఒకవేళ మీకు కూడా నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి. ఒకవేళ కాదు, అలా ఉంటే బాగుంటుంది, మాకు ఇంకా సూపర్ ఉంటుంది, వైలెన్స్ బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది, మాకు అవే చూడాలని ఉంటుంది అని అనిపిస్తే మాత్రం వాళ్ళు కూడా కమెంట్ చేయండి, చూద్దాం. ఓకే గైస్, ఇదే చెప్దాం అనుకున్నా. అంటే నా ఒపీనియన్ చెప్దామని షేర్ చేసుకున్నాను మీతోని. థ్యాంక్ యూ. సీ యూ గైస్, టేక్ కేర్.